గంప ఇవాళ ఒక చిన్న గిఫ్ట్తో మీ ముందుకు వచ్చిన. బట్ గిఫ్ట్ అంటే నేను ఇస్తున్నది కాదు, యాక్చువల్లీ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు నాటినప్పుడు మీరు చూసారు కదా, ఇంత చిన్న మొలక నాటితే అంటే ఒక్కొక్క కణుపు కొట్టేస్తే ఒక్కొక్క చెట్టు వస్తుంది అనమాట. సో ఆ కణుపు ఇంత పెద్దగా అయింది. లాస్ట్ ఇయర్ 1-2 అయినాయి కానీ ఈసారి ఇంకా కాలేవు. బట్ సీజన్ స్టార్ట్ అయ్యేలోపు ఇక్కడ ఒక టైర్ పెట్టాలన్నమాట. మనం టైర్ పెట్టేసేసి అంటే నేను డ్రాగన్ ఫ్రూట్ తోటల్లో చూసిన ఎట్లా చేస్తారు అనేది. మరి టైర్ లేకపోతే ఏం చేస్తారు, కట్టెలు కడతారా ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు దీనికి సపోర్ట్గా పెట్టినాం కదా, దీనికి ఒక టైర్ పెట్టేసేస్తే ఇది లోపలికి వెళ్ళి వచ్చి బయటికి ఇట్లా పడతాయి అనమాట. లేదంటే తింగర పెరుగుతాయి నాలాగా. ఓకేనా, ఇదనమాట సంగతి. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు పండ్లు బ్యూటిఫుల్గా ఉంటాయి. మనకు పింక్ కలర్లు వస్తున్నాయి, వైట్ కలర్లు వస్తున్నాయి కట్ చేస్తే లోపల. టేస్ట్ అయితే గొప్పగా ఏమనిపించదు నాకు, కానీ బాగున్నాయి అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు తెలియదు. ఇది ఎక్కడ పంటనో, ఏ ఊరు పంటనో, ఏ దేశం పంటనో, కానీ మన ఊరిని మన దేశాన్ని మన రోడ్లను వెళ్తుంది అనమాట. కలర్ఫుల్గా వెళ్తుంది, పింక్ కలర్లో అట్లా కనబడకుండా. సో సడన్గా వచ్చింది కదా. అంటే డ్రాగన్ ఫ్రూట్ అనేది మన దగ్గరికి చాలా మార్కెట్లోకి చాలా ఫస్ట్ ఒక ప్రీమియం స్టోర్లలోనే ఉండేది. అది ఎంతో కాస్ట్తో ఉండేది. మెల్లమెల్లగా మన వాళ్ళు కల్టివేట్ చేయడం స్టార్ట్ చేసేసి మన వెదర్కు సూట్ అవుతుందని చూసుకున్నాక విపరీతంగా వండడం జరిగింది. మార్కెటింగ్ చాలా కష్టమైపోతుంది అనమాట. ఓకే, లాస్ట్ ఇయర్ ఎవరో తెచ్చిచ్చారు మనకు, కానీ వాడిపోయిన ఇంకా తెచ్చిచ్చారు. అందుకే మీకు మన స్టోర్లో ఫ్రీగా ఇచ్చినాం. అప్పుడు ఫ్రీగా అంటే ఇప్పుడు ఎందుకు వచ్చిన విషయం చెప్తా. కుకట్పల్లి స్టోర్లో మన సబ్స్క్రైబర్ ఒకరు సమ్ ట్రాన్స్ఫర్ అవుతున్నారో ఎక్కడికో వెళ్తున్నారో తోట తీసేస్తున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళది ఆవిడ ఏం చేస్తారంటే వాళ్ళు మన ఫ్యామిలీ. ఓకే, ఎంత అంటే నా మీద ఎంత నమ్మకం అంటే శ్రీదేవికి ఇస్తే కరెక్ట్ రీచ్ అవుతాయని నమ్మకం అనమాట. మా ఆయన నన్ను నమ్ముతాడో లేదో కానీ మీరు మాత్రం భలే నమ్ముతారబ్బా నన్ను. ఓకే, సో తను ఏం చేశారంటే పాపం మొత్తం ఇన్ని పట్టుకొచ్చి మన కుకట్పల్లి స్టోర్లో పెట్టి ఇవి శ్రీదేవికి ఇవ్వండి, ఎవరికన్నా ఇస్తుంది, ఏమన్నా చేస్తుంది, బట్ వేస్ట్ పోకుండా ఉంటాయి, ఎక్కడ చేసినా కూడా వేస్ట్ అవుతాయని నేను ఇక్కడ ఇచ్చిపోతుందని చెప్పారంటే థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు, అండ్ నన్ను నమ్మినందుకు ఎస్పెషల్గా. ఓకేనా, ఇదనమాట. సో కుకట్పల్లి స్టోర్లో అన్ని పెద్ద పెద్ద బల్బ్స్ ఇట్లా పెట్టిపోతే మేము అన్నీ విడదీసినాం. అంటే ఒకటి పెడితే సరిపోతుంది కాబట్టి విడదీసినాం. ఆల్మోస్ట్ 100+ మొక్కలు ఉన్నాయండి కుకట్పల్లిలో. మీరు జస్ట్ దాన్ని తీసుకెళ్ళి కుండీలో ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. మీకు 1.5 ఇయర్లో మీరు ప్రాపర్గా చేసుకుంటే 1.5 ఇయర్లో మీకు ఫ్రూటింగ్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా, కుకట్పల్లి స్టోర్లో డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్స్ ఉన్నాయి. ఇలా ఒక దగ్గరికి రండి, నేను చూపిస్తాను. ఇట్లా ఒక్కొక్క కణుపు అనమాట. ఈవెన్ మీ నంబర్ ఈ కణుపు దగ్గర కూడా వస్తాయి, కానీ ఏమున్నా సరే ఇక్కడికి కట్ చేసినాం. దీన్ని తీసుకెళ్ళి ఇంత నిండా వరకు మట్టిలో పెట్టేసేసి నీళ్లు పోసుకోండి. కుండీలో అయినా వస్తుంది, కొంచెం పెద్ద కుండీ తీసుకోండి, ప్లాస్టిక్ కుండీ వెయిట్లెస్ తీసుకొని దాంట్లో వెయిట్లెస్ సాయిల్ ఎక్కువ వేయండి. అంటే కోకోపిట్ కానీ కొంచెం వేరే మట్టి ఎక్కువ కాకుండా కోకోపిట్ అట్లా పర్సెంటేజ్ ఎక్కువ వేస్తే మీకు పెద్ద కుండీ అయినా సరే బాల్కనీలో కానీ టెర్రస్ గార్డెన్లో కానీ స్లాబ్కు వెయిట్ పడనీయద్దు ఎప్పుడైనా కానీ. లాంగ్ టర్మ్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి బాల్కనీలో కానీ టెర్రస్ గార్డెన్లో కానీ ఎప్పుడు కూడా లైట్ వెయిట్ సాయిల్నే ఉంచుకోవాలి. ఓకేనా, నాలాగా మట్టిలో పెంచేటోళ్ళు ఎంత ఏమైనా చేసుకోవచ్చు, దీన్ని ఆడుకోవచ్చు, కానీ అది సంగతి. సో సాయిల్ లైట్ వెయిట్ ఉండే సాయిల్ని వేసేసి మీరు దాన్ని పెద్ద టబ్లో పెట్టండి, మధ్యలో ఒక కర్ర పెట్టండి. ఎందుకు పెద్ద టబ్ అంటే ఇప్పుడు ఇట్లా రాయి ఉంది కదా, రాయి మీరు పెట్టుకోలేరు కాబట్టి సో పెద్ద దాంట్లో మనకు మిడ్ ఆఫ్ ది ప్లేస్లో కొంచెం పొడవు పెరిగాక ఇట్లా కట్టి ఉంది కదా, ఇట్లా కర్ర ఒకటి హైట్లో పెట్టేసుకొని దానికి ఇట్లా కట్టే సపోర్ట్ ఉంటుంది అనమాట. ఆ సపోర్ట్ తోటి ఇంకొంచెం పెరిగిపోయి ఈ ఎడ్జెస్కి ఫ్లవరింగ్ వచ్చేసి ఫ్రూట్ బ్యూటిఫుల్గా ఫ్రూట్ వస్తుంది. సో చాలా ఎర్లీగా వస్తుంది అబ్బా, ఎక్కడంటే అక్కడనే వేర్లు వస్తాయి. ఇట్లా పెడితే నాటుకుంటాయి. ఎందుకంటే కుకట్పల్లిలో కూడా వాళ్ళు ఇచ్చి ఆల్మోస్ట్ ఇది 10 days అవుతుంది అనుకుంటే నాకు తెలిసి, బట్ అది సేఫ్గా ఉన్నాయి. మీరు వెళ్ళి తెచ్చుకోండి. 100 ఉన్నాయి కాబట్టి 100 ఫ్యామిలీలకు సరిపోతాయి. ఒక్కటే తీసుకోండి. ఓకేనా, ఇదనమాట విషయము. సో తీసుకుంటారు కదా, నా మీద నమ్మకంతో మా ఫ్యామిలీ మెంబర్ ఒకరు నాకు ఇస్తే నేను బాధ్యతగా మీకు అప్పగిస్తున్నా కాబట్టి తీసుకొని నాటి కుదిరితే మాకు ఒక పిక్ ఇచ్చిపోండి. సో శ్రీదేవి కరెక్ట్గా ఇచ్చిందని ఇచ్చిన వాళ్ళు కూడా నమ్మాలి కదా నన్ను. ఓకేనా, అది విషయం. అంటే నమ్ముతాను అనుకోండి. ఇంకోటి అంటే ఇట్లా చేసినాం అని కథలు నమ్మితే వేరు, అసలు ప్రూఫ్తో ఉన్న ఫోటో ఇచ్చింది వేరు కదా.
సో ఒక ఫోటో ఇచ్చిపోండి, మీరు కుండీలో నాటినాక ఇన్స్టాలో ఒక ఫోటో పోస్ట్ చేయండి నాకు. ఓకే, ఇదనమాట విషయం. డ్రాగన్ ఫ్రూట్ కుకట్పల్లి స్టోర్లో మాత్రమే, ఫ్రూట్ కాదు మొక్క ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క తీసుకెళ్ళి మీ ఇళ్ళల్లో పెట్టుకోండి. ఇది విషయం. ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ మొక్కను తీసుకుంటే అంత కష్టపడి పాపం వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి మన దాకిచ్చి నందుకు ఒక ఫలితం ఉంటుంది అన్నమాట. సో వాళ్ళ కష్టాన్ని మనకు గుర్తించి థ్యాంక్స్ చెప్తూ వాళ్లకు ఇచ్చినందుకు, వాళ్లకు నమ్మినందుకు, వాళ్లకు తీసుకుంటున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ డ్రాగన్ ఫ్రూట్స్ కాసినాక మళ్ళీ నాకు చెప్పండి.